హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర వాళ్ళు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. దీనికి అర్హత 10 ఇంటర్ మరియు డిగ్రీ అర్హులై 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. వీళ్ళు 35,000 రూపాయల జీతం ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీని అప్లికేషన్ ప్రాసెస్ 13 ఫిబ్రవరి 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2023. అర్హతలు, ఏజ్, పరీక్షా విధానం, ఎంపిక, సిలబస్, కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి అప్లై చేసుకోండి. వీడియో చూసిన అభ్యర్థులు తప్పనిసరిగా లైక్ చేసేటట్టు చూడండి. మీరు ఇచ్చే లైక్స్ మనకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్, కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. సో నేను లింక్స్కి సంబంధించిన అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వాటి మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇదే ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కురుక్షేత్ర వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 3/2023 రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్స్. సో దీంట్లో మొత్తం వీళ్ళు 11 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వివిధ రకాల క్యాస్ట్లకు సంబంధించి వేకెన్సీస్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో పే స్కేల్ కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం లెవెల్స్ 6గా ఉన్నాయి. చూడండి, ఒకటి నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ సివిల్ ఇంజనీర్, దట్ ఈస్ ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. టోటల్ 3 పోస్ట్ ఉన్నాయి. లెవెల్ 6 పే స్కేల్ 35,400 నుంచి 1,12,400 వరకు ప్రొవైడ్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అన్రిజర్వ్డ్ 1, టోటల్ 1 ఉన్నాయి. లెవెల్ 6 కేటగిరీ 35,400 నుంచి 1,12,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి అన్రిజర్వ్డ్ 1 ఉంది, టోటల్ 1 ఉంది. లెవెల్ 6 35,400 టు 1,12,400 రూపీస్ వరకు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆల్ లెవెల్ 6 కేటగిరీస్ వాళ్ళ శాలరీని 35,400 నుంచి 1,12,400 వరకు ప్రొవైడ్ చేస్తారు. సీనియర్ స్టీనోగ్రాఫర్స్ అన్రిజర్వ్డ్ 1, టోటల్ 1 ఉంది. లెవెల్ 5 కేటగిరీ, అంటే వాళ్ళ జీతం 29,200 నుంచి 92,300 వరకు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా స్టీనోగ్రాఫర్ 1, టోటల్ 1 ఉంది. లెవెల్ 4 కేటగిరీ, దీనికి 25,500 నుంచి 81,100 రూపాయలని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఓబీసీ 1, అన్రిజర్వ్డ్ 5, టోటల్ 6 ఉన్నాయి. లెవెల్ 4 కేటగిరీ 25,500 నుంచి 81,100 రూపాయల శాలరీని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్కు సంబంధించి ఓబీసీ 2, అన్రిజర్వ్డ్ 1, టోటల్ 3. లెవెల్ 3 కేటగిరీ 21,700 నుంచి 69,100 రూపాయల జీతాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ SC1, EWS 1, టోటల్ 3, అన్రిజర్వ్డ్ 3, టోటల్ 5. లెవెల్ 6 కేటగిరీ 35,400 టు 1,12,400 వరకు ప్రొవైడ్ చేస్తారు. లెవెల్ 6 కేటగిరీ. సీనియర్ టెక్నీషియన్ SC1, ST1, OBC 3, EWS 1, అన్రిజర్వ్డ్ 8, టోటల్ 14. లెవెల్ 4 కేటగిరీ 25,400 టు 81,100 రూపీస్ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టెక్నీషియన్కి సంబంధించి SC4, ST1, OBC 5, EWS 1, అన్రిజర్వ్డ్ 10, టోటల్ 21. లెవెల్ 3 కేటగిరీ 21,700 నుంచి 69,100 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని వీళ్ళు ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. సో టోటల్గా SCకి 6, STకి 1, OBCకి 12, EWSకి 4, అన్రిజర్వ్డ్కి 33, టోటల్ 57 పోస్టులని వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసరికి టోటల్ 3 ఉన్నాయని ఆల్రెడీ మెన్షన్ చేశాను. లెవెల్ 6 కేటగిరీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ BE ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్, ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్. సో ప్రొబేషన్ 1 ఇయర్ అనేది ప్రొబేషన్ పీరియడ్గా వీళ్ళు తీసుకుంటారు. సో జూనియర్ ఇంజనీర్ లెవెల్ 6 కేటగిరీ 1 పోస్ట్, ఎసెన్షియల్ ఫస్ట్ క్లాస్ BE ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ లెవెల్ 6 కేటగిరీ 1 పోస్ట్, ఎసెన్షియల్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ physical education from recognized university or strong record of participating in sports, drama, music, films, painting, photography, etc. Age limit not exceeding 30 years, probation 1 year.
library and information assistant 1 post level 6 category. Essential bachelor degree in science and arts commerce from recognized university. Desirable PG diploma in library automation network PGDCA or equivalent, age limit not exceeding 30 years, 1 year probation period. Senior stenography level 5 category 10+2 an inter or equivalent board or university. Minimum speed in shorthand 100 WPM in stenography. Desirable bachelor degree ఉంటే మంచిది. కంప్యూటర్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ప్రెడ్ షీట్ విత్ అడ్వాన్స్ స్కిల్స్ నాట్ ఎక్సీడింగ్ 33 years. Relaxable for departmental candidates up to 5 years. Stenographer level 4 category. Essential senior secondary from recognized board with the minimum speed in shorthand 80 WPM in stenography. Desirable computer word processing and spreadsheet undali. No 27 years దాటకూడదు, 1 year probation. Senior assistant 6 level 4 category. Secondary intermediate complete చేసి ఉండాలి. Desirable వచ్చేసరికి కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండాలి, నాట్ ఎక్సీడింగ్ 33 years. జూనియర్ అసిస్టెంట్ 3. ఎసెన్షియల్స్ సెకండరీ సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఉండాలి. డిజరబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ, నాట్ ఎక్సీడింగ్ 27 years. టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ BE ఆర్ బీటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. ఫస్ట్ క్లాస్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్. సో కెమిస్ట్రీ కూడా మెన్షన్ చేశారు వీళ్ళు. ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 30 years, 1 year probation period. సీనియర్ టెక్నీషియన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికెంట్స్ డిజరబుల్ డిగ్రీ, ఏజ్ లిమిట్ నాట్ ఎక్సీడింగ్ 33 years, probation 1 year. టెక్నీషియన్ ఇంజనీరింగ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ 10th with at least 60 marks ఆర్ ITI with 2 years డ్యూరేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ విత్ 3 years డ్యూరేషన్ ఆర్ కెమిస్ట్రీ అనేది ఇంటర్లో విత్ సైన్స్ అనేది కంపల్సరీ 60% మార్క్స్తో ఉండాలి, నాట్ ఎక్సీడింగ్ 27 years, probation 1 year. సో జనరల్ కండిషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నియర్లీ ఒక 31 జనరల్ కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో హౌ టు అప్లై అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది 13/1/2023 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 28 February 2023కి ఎండ్ అవుతుంది. నైట్ 11:59 వరకు మీరు క్లోజ్ చేస్తారు. సో చెక్ లిస్ట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని డ్యూలీ సైన్డ్ ఇన్ ఈచ్ పేజ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్ మార్క్ షీట్ ఫ్రమ్ SSC ఇంటర్ అండ్ మెట్రికులేషన్ అన్వర్డ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్ అండ్ టెస్టిమోనల్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్లీటింగ్ అథారిటీ. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ January 11, 2023 ఆల్రెడీ పబ్లిష్ చేశారు. మీకు ఆన్లైన్ సబ్మిషన్ అనేది 13వ తారీఖు నుంచి ఆల్రెడీ ఓపెన్ అయింది. 28వ తారీఖు అనేది దీన్ని క్లోజ్ చేస్తారు. ఓకేనా. మీరు హార్డ్ కాపీస్ అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి 7వ తారీఖు వరకు రీచ్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారు, ఆన్లైన్లో ఫిల్ చేసి వాళ్ళకి 7వ తారీఖు వరకు పంపండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి అప్లై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.